ప్రసంగి 3:11లో దేని కాలమందది చక్కగా ఉండినట్లు సమస్తమును దేవుడు నియమించున్నాడని రాయబడింది. మరి దేవుడంత చక్కగా దేని కాలమందది ఉండినట్లు చేస్తే కాలాలు మారిపోవడానికి, ఎండాకాలంలో వర్షాలు, వాతావరణంలో ఇంత మార్పులు జరగటానికి కారణం ఏంటి అని మనలో ప్రశ్న తలెత్తకుండా ఉండదు. దానికి దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఇర్మియా 5:25లో మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అని. మన చుట్టూ ఉన్న కీడుకి మనమే కారణమని ఎవరమూ అనుకోము. మన చెడుతనము మనల్ని శిక్షిస్తుందని ఎవరం గ్రహించము. మనకు క్షేమం కలిగేందుకే దేవుని ఆజ్ఞలు ఉన్నాయని అర్థం చేసుకోక వాటిలో నుండి తప్పిపోయినా చింతించము. కానీ మన పాపము మనల్ని శిక్షించినప్పుడు మాత్రము మనదేమీ తప్పు కాదు, అది దేవునిది, మన చుట్టూ ఉన్న వారిదని అందరి మీద నేరారోపణ చేస్తూ ఉంటాం. మనం మనసు మార్చుకుంటే పాపక్షమాపణ పొందుకోగలము. అప్పుడు పరిస్థితులన్నీ బాగుపడతాయి.